జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము ఒక స్త్రీ జాతకాన్ని విశ్లేషణ చేద్దాము. స్త్రీకి కుజదోషం ఉందని, అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇస్తారని, మాంగళ్య దోషం ఉంటుందని, అత్తగారితో సఖ్యత ఉండదని, ఇలాగా రకరకాలుగా కుజుడికి అనేక పదంతుల్ని వ్యాపించడం జరిగింది. సో అదేది నిజం కాదని మనం ఈ వీడియోలో ఉన్న జాతక పరిశీలన ఆధారంగా విశ్లేషణ చేద్దాం. సో ఇదొక స్త్రీ జాతకం. సో ధనుర్లగ్నానికి గురువు, కుజుడు, చంద్రుడు ఈ మూడు గ్రహాలు కూడా ధనుర్లగ్నానికి యోగిస్తారనమాట. సో అలాగే గురు లగ్నం అయినటువంటి గురువుకి కుజుడితోనూ, రవితోనూ, చంద్రుడితోనూ సత్సంబంధాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం కుజుడు ఇక్కడ అష్టమ భావంలో ఉన్నారు. కుజుడు నీచపడి కూడా ఉన్నారు అన్నమాట. ఇక్కడ కర్కాటక రాశిలో ఆయనకి నీచ స్థితి ఉందన్నమాట. సో ఇక్కడ కుజుడు ఈ యొక్క జాతకంలో కుజుడు నీచపడ్డటువంటి కుజుడు మాంగళ్య దోషాన్ని ఇవ్వలేదు, అత్తగారితో ఎటువంటి ఇబ్బందులను కలిగించలేదు, భర్తకి ఎటువంటి ఆకస్మిక ప్రమాదాలు కలిగించలేదు, అలాగే కుటుంబ జీవితం కానీ, సంసార జీవితం కానీ, అలాగే కుజుడు ఇచ్చేటటువంటి అనేక శుభ ఫలితాలని ఈ జాతకరాలు కుజుడు యొక్క అనుగ్రహంతో సవ్యంగా అందుకొని జీవితాన్ని సాఫీగా గడుస్తుంది అనమాట. సో అక్కడ కుజుడు ఇక్కడ ధనుర్లగ్నానికి పంచమ వ్యయాధిపతి, అంటే 5-12 స్థానాధిపతి అనమాట. సో అటువంటి కుజుడు ఇక్కడ మనకు అష్టమంలో నీచపడడం జరిగింది అనమాట. సో ఇక్కడ 12వ అధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండడం విపరీత రాజయోగం. సో అది ఇక్కడ ఏర్పడింది. సో కుజుడు నీచపడ్డప్పుడు కూడా అతను ఏ ప్లానెట్స్ కలిసి ఉన్నాడంటే, కుజుడు ఇక్కడ మనకు 11వ అధిపతి, 6వ అధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి ఉన్నాడు. సో 6వ అధిపతి అయినటువంటి శుక్రుడు 8వ ఇంట్లో ఉండడం ఒక విపరీత రాజయోగం. అలాగే మనకు చూసుకుంటే 7వ అధిపతి, 10వ అధిపతి అయినటువంటి బుధుడితో కూడా కలిసి ఉన్నాడు అన్నమాట. కుజుడు 7-10 అధిపతి అన్నమాట. సో 7 ఒక కేంద్ర స్థానం, 10 ఒక కేంద్ర స్థానం. సో 2 కేంద్ర స్థానాలకు అధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు ఇక్కడ 5-12 స్థానానికి అధిపతి. 5వ స్థానం కోణస్థానం. సో కేంద్ర కోణాధిపతుల యొక్క కుజుబుధుల కలయిక ఏర్పడింది. అది ఒక రాజయోగం. అది అష్టమంలో ఏర్పడింది. అది కూడా ఒక రాజయోగానికి ఇక్కడ మార్గం చూపించింది అనమాట. సో అలాగే ఇక్కడ రవితో కలుస్తున్నాడు అన్నమాట కుజుడు. రవి ఇక్కడ కోణస్థానం 9వ స్థానం అన్నమాట. సో 9, 5 స్థానాలకి 2 కోణ స్థానాలకి 7, 10 2 కేంద్ర స్థానాలు అయినటువంటి రవి బుధులతో కలయిక. సో మొత్తంగా చూసుకుంటే 4 గ్రహాలు అది అష్టమ స్థానంలో, మాంగళ్య స్థానంలో ఉన్నటువంటి హౌస్ లో నీచపడ్డటువంటి కుజుడితో కలిసి ఇవన్నీ కూడా అద్భుతంగా యోగించడం జరిగింది అనమాట. సో ధనుర్లగ్నానికి కుజుడికి ద బెస్ట్ హౌస్ ఏదైనా ఉందంటే అది అష్టమంలో నీచపడ్డటువంటి కుజుడి యొక్క నీచభంగ రాజయోగం కూడా జరిగింది అనమాట. నీచభంగ రాజయోగం ఎలా జరిగిందంటే, కుజుడు ఉన్న స్థానం కర్కాటక రాశి, అది గురువుకి ఉచ్చక్షేత్రం అనమాట. సో ఆ గురువు ఈ కుజుడు నుంచి 10వ ఇంట్లో ఉండడం, అలాగే గురువు నుంచి కేంద్రాల్లో కుజుడు ఉండడం కూడా నీచభంగ రాజయోగం జరిగి కుజుడికి అత్యంత అనుకూలమైన ప్లేస్ గా అది జరిగింది అనమాట. సో నీచపడ్డాడు, అలాగే 11వ అధిపతితో కలిశాడు, కేంద్ర కోణ స్థానాలు అయినటువంటి గ్రహాలతో కలయిక జరగడం జరిగింది, అలాగే అష్టమంలో ఉండడం జరిగింది. సో మన వాళ్ళు ఏమంటారు, అష్టమంలో ఉన్న కుజుడు పాప ఫలితాలు ఇస్తాడు, మాంగళ్య దోషం ఇస్తాడు, అత్తగారితో వేధింపులు ఇస్తారు, అలాగే ఆకస్మిక ప్రమాదాలకి కారకుడు అవుతాడని మనం చెప్తారనమాట. కానీ అవేవి కూడా ఇక్కడ ఈ యొక్క స్త్రీ జాతకంలో జరగలేదు. వీరికి కుజ మహాదశలోనే మ్యారేజ్ అవ్వడం, కుజ మహాదశలోనే ఇక్కడ సంతాన కారకుడైనటువంటి కుజుడు
అష్టమంలో పడితే ఏమంటారు, సంతానానికి ఇబ్బంది కలగద్ది అని అంటారు అనమాట. అదేమి కూడా ఈ స్త్రీకి ఇక్కడ జరగలేదు. కుజుడు దశలోనే వివాహం అవడం, కుజుడు యొక్క దశలోనే వివాహం అయిన 1 ఇయర్‌కి ఒక సంతానం కలగడం, తర్వాత మళ్ళా ఒక 4, 5 ఇయర్స్‌కి రెండవ సంతానం కలగడం కూడా జరిగిందనమాట. సో, ఈ రకంగా గ్రహాలని మనము అష్టమంలో కుజుడు ఉన్నాడని చెప్పి భయపెట్టేయడం జరగకుండా, ఆ కుజుడు ఉన్నటువంటి ప్లేస్ ఏంది, ఆ లగ్నానికి అతని యొక్క స్థితి ఏంది, అతను ఏ ఏ గ్రహాలతో కలుసున్నాడు, అతనికి నీచభంగ రాజయోగం జరిగిందా, లేకపోతే ఇటువంటి స్థితి ఏమైనా ఉందా తెలుసుకొని మన ఫలితాలు చెప్తే బాగుంటది. అంతేగాని తొందరపడి మనం అష్టమంలో కుజుడు ఉన్నాడు, పాప ఫలితాలు వస్తాయని చెప్పకూడదు అనమాట. సో ఇది ఈ వీడియోలో కుజుడు అష్టమంలో ఉన్నంత మాత్రాన భయపడకుండా మనము ప్రశాంతంగా మంచి జ్యోతిష్కుడికి జాతకం చూపించుకొని శుభయోగాలు కూడా ఉంటాయి, అష్టమంలో కుజుడు శుభయోగాలు పడిస్తాడని తెలియజేయడానికే ఈ వీడియో తీయడం జరిగిందనమాట. సో ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.